రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పార్టీ దొంగల ముఠాని పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. అయితే మరి కాసేపట్లో వారందరూ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల పిఎస్ లో ఈ పార్టీ ముఠాను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పట్టుకున్నారు పోలీసులందరినీ కూడా. 40 కేసుల్లో నిందితులుగా ఉన్నారు ప్రస్తుతం పార్టీ గ్యాంగ్. హైవేల వీళ్ళ టార్గెట్. ఎంత క్రూరమైనటువంటి గ్యాంగ్ అంటే ఇది ఒక రక్త పిశాచుల్లాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళకి మానవత్వం అనేది ఏ కోసాన కూడా కనిపించదు. పూర్తిగా అవసరమైతే 1500 రూపాయలకు కూడా హత్యలు చేసేటువంటి ఒక కరుడుగట్టినటువంటి నరరూప రాక్షసులన్నా కూడా తక్కువనేమో వీళ్ళ మాటల విషయం. ఎందుకంటే అంతటి స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు చేసేటువంటి ఒక ముఠా ఇది. ప్రస్తుతానికి నిన్న ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పెద్దంబర్పేట దగ్గర పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగి వారిని పట్టుకున్నారు. సో వాళ్ళ పోలీసులు సైతం ఇన్ఫాక్ట్ మీరు గమనించాలి, ఇక్కడ పోలీసుల మీద కూడా కత్తులతో దాడి చేసే రకంగా ఒక నరరూప రాక్షసులు వీళ్ళు ఏకంగా పోలీసుల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు వారిపై కాల్పులు జరిపి వారిని పట్టుకోవడం జరిగింది. సో ఒక ఇద్దరినైతే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద వీరిపైన ప్రస్తుతానికి 40 కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. హై లెవెల్ టార్గెట్గా మొత్తం ఓవరాల్గా హైవేలే టార్గెట్. వీరంతా కూడా హైవేల మీద రాత్రిపూట ప్రయాణిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేసి కత్తులు చూపించి బెదిరించి అవసరమైతే చంపేసి వారి నుంచి ఆ నగదుని విలువైనటువంటి సొత్తుని వాళ్ళు పోగు చేసుకునేవారు. అక్కడి నుంచి దాన్ని తీసుకెళ్లేవారు. ఇక 2 నెలల్లోనే పరిదోపిడీలు, ఒక మర్డర్ కూడా చేశారు వీరు. దోపిడీ సొమ్ము మహారాష్ట్రకు తరలించారు ఈ దొంగలు. బంగారం రికవరీ కోసం మహారాష్ట్రకు స్పెషల్ టీంని ఇప్పటికి అపాయింట్ చేశారు. దొంగల అదుపులోకి తీసుకునే టైంలో పోలీసులపై కూడా దాడి చేశారు ఈ యొక్క నరరూప రాక్షసులు. ఇక పరారిలో ముఠా గ్యాంగ్ లీడర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం కేవలం 2 మాత్రమే అక్కడ నిన్న దొరకడం జరిగింది. ఇక ఈ ముఠానికి సంబంధించిన ఒక గ్యాంగ్ లీడర్ వాడైతే ప్రస్తుతం తప్పించుకున్నాడట. ఇంకా వారి కోసం కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇక దొంగల టీంలో మెంబర్స్ ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఉందంట. ఈ ఆధారంతోనే దొంగలను పట్టుకున్నారు ప్రస్తుతం పోలీసులు. సో లెఫ్ట్ హ్యాండ్ వాచ్ గోల్డ్ కలర్లో ఉందట. వారంతా కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు. వీరిని మీరు కనుక ఎక్కడ అనుమానాస్పదంగా కనుక కనిపిస్తే తక్షణమే వీరంతా కూడా రాత్రిపూట రోడ్ల మీద మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా మనం రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న సమయంలో రాత్రిపూట వెహికల్స్కి అడ్డగించి వీరు దోపిడీ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక పార్టీ గ్యాంగ్ స్టైల్. అవసరమైతే హత్యలు కూడా చేసేటువంటి ఒక నరరూప రాక్షసులు ఈ పార్టీ గ్యాంగ్. అయితే వారికి ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఆధారంగానే పోలీసులు గుర్తించారట. మీ దగ్గర కనుక ఎవరైనా ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ చుట్టూ ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్గా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరే కనుక ఇటువంటి ఘటన కనుక ఎదురై ఉంటే హైవేల పైన ప్రయాణం చేస్తున్న టైంలో ఎవరైనా లిఫ్ట్ అని అడిగినా కూడా, ఇంకెవరైనా కూడా మీకు అడ్డుగా వచ్చి సహాయం చేయాలని అడిగినా కూడా వాళ్ళంతా కూడా అనుమానితులుగానే గుర్తించాలి. ఎక్కడ కూడా మనం మార్గ మధ్యలో వెహికల్స్ ఆపకూడదు, నిలుపకూడదు. సో మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. మీకే కనుక ఇటువంటి ఘటన కనుక ఎదురై ఉంటే ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో అంతలోపు నేను మా ప్రతినిధి రమేష్తో జాయిన్ అవుతాను. ఎస్ రమేష్, సో ఏంటి పరిస్థితి? మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. సో ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పటికైతే 2 అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది గ్యాంగ్ లో ఉన్నారు? రైట్, మెయిన్ పర్సన్స్ అయితే పార్దా గ్యాంగ్ లో ముఖ్యులు మాత్రం 2 అనే చెప్పవచ్చు. 2 గత కొంతకాలంగా మొత్తం ఇప్పటికే చూసినట్టయితే హైవేలనే టార్గెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక నల్గొండనే కాదు, కర్నూలు, అనంతపురం, దొంగతనాలకు పాల్పడినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. మరి కాసేపట్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనపడుతుంది. 2 మర్డర్ కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. హైవేపై ఎక్కడైతే కట్టంగూరులో డీసీఎం డ్రైవర్ పక్కకు ఆపి పడుకోవడం జరిగిందో అతన్ని హత్య చేసి అతని వద్ద ఉన్నటువంటి 10,000 రూపాయలు కూడా దోచుకెళ్లిన ఘటనలో కూడా నిందితులు. అదేవిధంగా నెల్లూరులో జరిగినటువంటి మర్డర్ కూడా వీరే చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు కూడా వీరు 40 కేసులలో కూడా ఉన్నారు. 40 కేసులలో నిందితులుగా ఉన్నారు. ఎక్కువగా మొత్తం ఇట్లా హైవేలనే టార్గెట్ గా చేసుకుంటూ దొంగతనాలు చేయడం, హత్యలు చేయడం, అదేవిధంగా ఇళ్లలోకి చొరబడి ఇళ్లలో అందరూ ఉండగానే వెరైటీగా అంతా కూడా తాళాలు వేసినటువంటి ఇళ్లకు దొంగతనాలు జరుగుతాయి సాధారణంగా. కానీ పార్దా
గ్యాంగ్ స్పెషల్ అంటే ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా వారి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తారు. ఆ 1000 రూపాయల కోసం కూడా వీరు మర్డర్ చేసేటటువంటి వ్యక్తులు. వీరి గురించి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. నిన్న మనం చూడడం జరిగింది. నిన్న చౌటుప్పల్లో ఆ దొంగతనం చేసి కూడా ఏది తెలియనట్టు హైవే మీదకి అలాగే వచ్చి పారిపోతుండగా అక్కడ టాటా ఏసీ వాహనంలోకి వచ్చి వారు ఆ దొంగతనం చేసి ఆ మామూలుగా టాటా ఏసీ వాహనంలో వెళ్లిపోతుండగా కూడా పోలీసులు ఫాలో చేసి కూడా చౌటుప్పల్ కొత్తగూడెం నుంచి కూడా ఫాలో చేసుకుంటూ వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్ళగానే వారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నటువంటి సమయంలో పోలీసులపై కూడా దాడి చేయడం జరిగింది. అందులో కానిస్టేబుల్ కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు ఆత్మరక్షణ కోసం వారు ఆ కాల్పులు జరిపి కూడా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా వారి విచారణ ప్రారంభించడం జరిగింది మొత్తం. అయితే ఈ విధంగా ఇక్కడ దొంగతనాలు చేసినటువంటి బంగారాన్ని అంతా కూడా వీరు ఆ మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ అమ్మడం ప్రారంభిస్తారు. ఇప్పుడు అదే కేసులో కూడా ఒక స్పెషల్ టీం కూడా మహారాష్ట్రకు బయలుదేరడం జరిగింది. వీరంతా కూడా సొత్తు రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా మరొక నిందితుడు కూడా వీరికి సాయం చేసినటువంటి మరొక నిందితుడు కూడా పట్టుకునే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. వీరు పూర్తిగా సెల్ ఫోన్లను ఉపయోగించరు. సెల్ ఫోన్లను ఉపయోగించకుండానే ఈ విధంగా సంచరిస్తూ కూడా దారిన పోయే వారిని ఇంట్లో వారికి ఫోన్ చేసుకోవాలని వారి ఫోన్ తీసుకొని ఈ విధంగా ఆ ఇంట్లో వారితో కూడా మాట్లాడుతుంటారు. ఎక్కడికక్కడ కూడా అదే విధమైనటువంటి ఫోన్లు ఉపయోగిస్తారు. కొత్తగూడెంలో కూడా ఇలాంటి గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడే తిష్ట వేసి ఒక కళ్ళు దుకాణంలో కూడా కళ్ళు తాగినటువంటి పరిస్థితి, అక్కడి నుంచే ఫోన్ చేసినటువంటి పరిస్థితి, ఆ ఫోన్ కాల్ ఆధారంగానే వీరిని పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజుల నుంచి కూడా కంటి మీద కునుకు లేకుండా నల్గొండ జిల్లాలో వీరు సంచరిస్తున్నారు. చిన్నపిల్లల్ని అదేవిధంగా పెద్దవారిని ఆ హైవే వాళ్ళని టార్గెట్ గా చేసుకొని ఈ విధంగా రాబరీలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ ఛార్జీ తీసుకున్న తర్వాత శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా ఒక టీం ను నియమించడం జరిగింది. 15 రోజుల నుంచి కూడా నిరంతరంగా వారి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అదే సమయంలో చౌటుప్పల్ వద్ద కూడా వీరిని వెతుకుతున్నటువంటి క్రమంలోనే ఇద్దరు కూడా హైవే మీదకి వచ్చి ఆ టాటా ఏసీ వాహనంలోకి వెళ్ళడం, టాటా ఏసీ వాహనం నుంచి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఒకవేళ వారిని గుర్తించినట్లయితే వారు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అక్కడ దిగిపోయి అదే ప్రాంతం నుంచి కూడా హైవే గుండా ఆ లారీలో ఎక్కి కూడా మహారాష్ట్రకు వెళ్లిపోయేవారు. కానీ చాకచక్యంగా పోలీసులు పట్టుకోవడం అనేది చాలా లక్కీ అని చెప్పవచ్చు. నిన్నటి నుంచి కూడా ఎన్నో కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి నరరూప రాక్షసులని ఎన్కౌంటర్ చేయాలి, మొత్తం కూడా వీరిని కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వీరు చిన్న పెద్ద తేడా లేకుండా ఏకంగా హత్యలకే పాల్పడుతుంటారు. ఈ విధంగా ఆ గొంతులు కోసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వీరిని కఠినంగా శిక్షించాలని కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. వీరు ఒక నల్గొండ జిల్లానే కాదు, మనం చెప్పినట్టు కూడా అనంతపురం, నెల్లూరు, కర్నూలు ఈ జిల్లాలో కూడా మొత్తం దొంగతనాలు పాల్పడడం జరిగింది. ఒక 3 నెలల పాటు ఒక ప్రాంతంలో ఉంటే వారు ఆ దొంగతనాలకు పాల్పడినట్లయితే మళ్ళీ ఒక 3 ఏళ్ల వరకు కూడా ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడరు. పోలీసుల కంట పడకుండా కూడా ఆ తిరగడమే ఈ గ్యాంగ్ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో తప్పించుకో తిరుగుతున్నటువంటి ఈ గ్యాంగ్ ని నల్గొండ పోలీసులు పట్టుకోవడం అనేది అభినందనీయం అని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా కూడా నిన్న అక్కడ టాస్క్ లో ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో స్పెషల్ టీం, ఆ నలుగురు అనేది ఎంతో చాకచక్యంగా పాల్గొనడం, ఆ గాల్లోకి కాల్పులు జరపడం, పోలీసులపై అటాక్ చేసినటువంటి సమయంలో కూడా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎంతో చాకచక్యంగా కూడా పట్టుకోవడం జరిగింది. నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో కూడా ఉదయం 9:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టి డిమాండ్ చేసిన అదుపులో తీసుకున్నటువంటి పార్టీ గ్యాంగ్ ఇద్దరు దగ్గర నుంచి ఏదైనా నగదు స్వాధీనం చేసుకున్నారా? ఏమైనా నగదు దొరికిందా? ఇతరత్ర వెపన్స్ ఏమైనా ఉన్నాయి వారి దగ్గర? ఎస్, వారి దగ్గర వెపన్స్ ఉన్నాయి. రమేష్, వినపడుతున్న వాయిస్ మీకు? వారి దగ్గర వెపన్స్ స్వాధీనం చేసుకున్నారా? ఏమైనా ఇతరత్ర నగదు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా పోలీసులు? వారి చేతిలో కూడా వారి వద్ద కూడా కత్తులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. నిన్న అక్కడ వారిని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో కూడా ఆ కత్తులతో కూడా అటాక్ చేయబోయారు. అదేవిధంగా చౌటుప్పల్లో అంతకుముందు వారు దొరకకపోయే సమయం ముందు కూడా చౌటుప్పల్లో దొంగతనం పాల్పడినప్పటికీ కూడా ఆ ఆయుధాన్ని కూడా వారు ఉపయోగించినటువంటి కత్తి కూడా అతి పదునైనటువంటి కత్తి, వారి ఎవరు కూడా ఉపయోగించినటువంటి కత్తి, అదేవిధంగా రాడ్లు అయితే మనం ఏదైతే కాకి మూవీలో చూపిస్తామో ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుందో అలాంటి సీన్ ని తలపించేలా వీరి పని ఉంటుంది. పెద్ద పెద్ద రాడ్లు ఉపయోగిస్తారు, కత్తులు ఉపయోగిస్తారు. వీరి ఆయుధాల కంటే ఎక్కువ కూడా ఈ విధంగా రాడ్లు, కత్తులు ఉపయోగిస్తారు. అదే విధంగా వీరి వద్ద నుంచి ఆ కత్తులు అదేవిధంగా రాడ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద వీరు మొన్న ఏదైతే ఉందో హైవే మీద నిద్రిస్తున్నటువంటి భార్యాభర్తలు నిద్రిస్తున్నటువంటి సమయంలో కారుపై దాడి చేసి అద్దాలన్నీ పగలకొట్టి కారులో నిద్రిస్తున్నటువంటి మహిళ మెడలో నుంచి బంగారం ఎత్తుకెళ్లడం, అదేవిధంగా అతన్ని గాయపరచడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కట్టంగూరు ప్రాంతానికి వచ్చి డీసీఎం డ్రైవర్ నిద్రిస్తుండగా డీసీఎం డ్రైవర్ ని చంపేసి అతని వద్ద ఉన్నటువంటి 10
10,000 రూపాయలని ఎత్తుకెళ్లడం జరిగింది. అదేవిధంగా చౌటుప్పల్ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో కూడా ఇంట్లోకి ప్రవేశించి వారిని భయభ్రాంతులకు గురి చేసి సొమ్ము ఎత్తుకెళ్లిన పరిస్థితి. మొత్తం ఈ విధంగా 40 కేసులు ఉన్నాయి. ఈ 40 కేసులో ప్రధానంగా 2 హత్య కేసులు అని చెప్పవచ్చు. ఒకటి కట్టంగూరు, మరొకటి నెల్లూరులో కూడా హత్య చేసింది కూడా ఈ ముఠానే అని చెప్పవచ్చు. ఈ ముఠా దాదాపు నెల రోజుల నుంచి కూడా నల్గొండ జిల్లాలో సంచరిస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతమే కాకుండా నల్గొండ ప్రాంతమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ముఠా ఆగడాలు మిచ్చిమీరిపోయాయని చెప్పవచ్చు. పూర్తిగా వీరంతా మహారాష్ట్రకు ఆ రాత్రినే ఒక ప్రత్యేక టీం కూడా జిల్లా ఎస్పీ పంపించడం జరిగింది. మరికొంతమంది వీరికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులని కానీ అదేవిధంగా సొత్తును రికవరీ చేసే అవకాశం కనపడుతుంది. పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ రమేష్, ఎక్కువగా పార్టీ గ్యాంగ్ ని మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. సో కొన్ని రోజులుగా ఇక తతంగం నడిపిస్తున్నారు. సుమారుగా 40 కేసులు వీరిపై నమోదని తెలుస్తోంది. సో 40కి పైగా కేసులు ఉన్నాయి. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు నల్గొండతో పాటుగా నెల్లూరులో కూడా ఒక మర్డర్ జరిగింది. అక్కడ కూడా వీరే చాలా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. వీరి ప్రమేయంలోనే అది జరిగినట్టు తెలుస్తోంది. సో ఏమైనా కూడా ఇద్దరిని పట్టుకున్నారు. మరికొంతమంది కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీరంతా కూడా ఇక్కడ దొంగతనం చేసినటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా మహారాష్ట్రకు తరలిస్తూ ఉంటారు. అయితే మహారాష్ట్రకి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసేందుకు మరికొంతమంది పోలీసులను కూడా స్పెషల్గా టీంని ఏర్పాటు చేసింది. సో ఓవరాల్గా మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఇద్దరిని కూడా. సో చూద్దాం మరి ఏం జరగబోతోంది, పార్టీ గ్యాంగ్ ఎక్కడెక్కడ విస్తరించి ఉంది, ఎటువంటి ఘటనలో ఈ పార్టీ గ్యాంగ్ పాల్గొంది, వారి దగ్గర ఎంత నగదు స్వాధీనం చేసుకోబోతున్నారు పోలీసులు, లేదంటే వారు ఎటువంటి వెపన్స్ యూజ్ చేస్తున్నవన్నీ కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనబడుతోంది. సో మీ చుట్టూ కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయాల్లో మీరు కనుక ప్రయాణిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వెహికల్స్ నిలుపవద్దు. మీరు అర్ధరాత్రి ఒంటరిగా లేదా ఒకరిద్దరు ప్రయాణిస్తూ ఉంటారు, చాలా నిర్మానుషంగా ఉంటుంది అప్పుడు ఆ రోడ్స్ అన్ని కూడా. సో కానీ మీరు వెళ్తున్న సమయంలో కనుక ఎవరైనా అనుమానితులు కనుక వచ్చి మీకు సహాయం కోరడమో లిఫ్ట్ అడగడంలో కనుక జరిగితే మీరు నిరాకరించండి. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్ ఇవ్వదు. ఎందుకంటే ఇటువంటి గ్యాంగ్ సంచరిస్తోంది. సో అర్ధరాత్రి పూట వాళ్ళు లిఫ్ట్ అడిగి వారిని భయభ్రాంతకు గురి చేసి కత్తులతో దాడి చేసి వారి దగ్గర నగదుని స్వాధీనపరుచుకుంటున్నారు, సొత్తు చేసుకుంటున్నారు. సో మీరెవరు కూడా ఇటువంటి సహాయం చేయొద్దు. మీరే కనుక ఇటువంటి ఘటన ఏదైనా ఎదురైతే మీరు వారిని నిరాకరించి కనుక ముందుకు పోయి ఉంటే, మీరు కనుక ఫేస్ చేసి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కసారి కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పార్టీ దొంగల ముఠాని పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. అయితే మరి కాసేపట్లో వారందరూ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల PS లో ఈ పార్టీ ముఠాను ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పట్టుకున్నారు పోలీసులందరినీ కూడా. 40 కేసులు